ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రాసిన లేఖ సారాంశం ఏంటి? రాజ్ కుమార్, ఏదైతే రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. అయితే మార్కెట్ లో ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ PDPS అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైతే అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్స్ ఎగుమతులు నిలిచిపోవడం, అలాగే పరిశ్రమల కొనుగోలు నిలిపివేయడంతో మార్కెట్ లో తోతాపురి ధరలు గణనీయంగా పడిపోయాయని చెప్పి లేఖలో వివరించారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ లేఖలో ప్రధానంగా కోరడం జరిగింది. దేశంలో మామిడి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కూడా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతూ 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి సీఎం వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో దాదాపు 91,000కు పైగా హెక్టార్లలో ఈ తోతాపురి రకం సాగవుతోందని చెప్పి కూడా ఆయన వివరించారు. దీని ద్వారా మొత్తం 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ లక్షలాది మంది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందన్నారు. ప్రస్తుత సీజన్ లో పెట్టుబడి వ్యయం పెరగడం, మార్కెట్ ధరలు కుప్పగొలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ సీఎం లేఖలో పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పటికే 7.3 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లు మార్కెట్ ఇంటర్న్షిప్ పథకం ద్వారా అమలు చేస్తున్నట్లు కూడా సీఎం లేఖలో వెల్లడించారు. కిలోకు ఏదైతే ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు చెప్పిన మామిడి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కేంద్రం మద్దతు ఇవ్వాలని, ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేసేలా చూడాలని చెప్పి ఈ మేర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి లేఖలో పేర్కొన్నారు. రాజ్ కుమార్, ఓకే కృష్ణ, ఈ సమస్య తోతాపురి రైతులకు ఎప్పటి నుంచి ఉంది? అలానే రైతులు ఏం చెప్తున్నారు? ఈ సమస్య అనేది కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ విషయాలను కూడా సీఎం వద్ద ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి ముందు తొలుత రాష్ట్ర ప్రభుత్వమే 4 రూపాయలు చెప్పిన కిలోకి చెల్లించాలని చెప్పి ఏదైతే రైతుల దగ్గర నుంచి అటు ఎంత ధర కొనుగోలు చేసినప్పటికీ కిలోకి 4 రూపాయలు చెప్పిన చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కూడా వెల్లడించి ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటోందని, దీనికి సంబంధించి కేంద్రం కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కోరారు. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రుల స్థాయిలో ఒక బృందం ఢిల్లీ వెళ్లి అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి ఈ పరిస్థితిని వివరించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రాజ్ కుమార్, ధన్యవాదాలు కృష్ణ.